చాలా రోజుల తర్వాత మన బండి కేరళకైతే లోడింగ్ అయింది. మన బండి లోడ్ అయిపోయే పాటికి ఎర్లీ మార్నింగ్ 3 అయితే అయింది. లోడ్ అయిపోయిన వెంటనే పార్కింగ్ లో పెట్టేసి ఇంకా మార్నింగ్ వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. ఈ లోడింగ్ పాయింట్ నుంచి అన్లోడింగ్ పాయింట్ వరకు మనకు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా 550 కిలోమీటర్లు అయితే వస్తుంది కేరళ కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే మనకు నైట్ టైం అనేది జర్నీ ఫ్రీగా అయితే ఉంటది. మనం వెళ్ళబోయే రూట్ వచ్చేసి పులివెందుల, కదిరి, గోరట్ల, బాగేపల్లి మీదుగా బెంగళూరు అయితే వెళ్తాము. ఈ డే టైమ్ లో బెంగళూరులో నో ఎంట్రీ ఉంటది కాబట్టి మనం నైట్ 10 కల్లా బెంగళూరు అవుట్స్కర్ట్స్ లకి అయితే రీచ్ అయిపోవాలి. రీచ్ అయిపోయి అక్కడ రెస్ట్ తీసుకుంటే ఇంకా నైట్ అనేది జర్నీ చాలా ఫ్రీగా అయితే ఉండిద్ది. రెగ్యులర్ గా కేరళ తిరగడం అంటే నాకు చాలా ఇష్టము. మీలో ఎంతమందికి కేరళ స్టేట్ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఎస్పెషల్ గా కేరళ స్టేట్ కూడా ఎందుకు ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ మార్నింగ్ టైమ్ లో జర్నీ చేస్తుంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇంకా పులివెందులు అయితే దాటేశాను. ఎక్కడన్నా ఆఫీ టిఫిన్ చేయాలని చూస్తున్నాను. మనకు బెంగళూరు నుంచి విజయవాడ వరకు హైవే పడుతుంది కదా, రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్ లో అయితే ఉంది. ఇంకా దారిలో అయితే బండి సైడ్ కి అయితే